మీకు ఇవ్వడమే కాకుండా ఆ పట్టాలకి భద్రత, ఆ పట్టాకి అకౌంటబిలిటీ, ఇది మాది, మా సొంతం. ఎప్పుడు ఇది మన సొంతం అవుతుంది? మన పేరున రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడితే అది మన సొంతం అవుతుంది. పూర్తి హక్కులు దాని మీద మనకు ఉంటాయి. అటువంటి హక్కుని కల్పించాలనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఎంత స్థలాన్నైతే అద్దులతో కూడినటువంటి స్థలాన్ని మీ పేరున ఒక పత్రాన్ని తహసీల్దార్ ఆఫీసులో తయారైన తర్వాత కేవలం దాన్ని చేతుల్లో పెట్టేటువంటి దాంతో సరిపెట్టకుండా ఆ ఇచ్చినటువంటి పట్టా స్థలానికి పూర్తి స్థాయిలో మీకు ₹1 ఖర్చు అనేటువంటి కూడా లేకుండా పూర్తిగా స్థలం మీద సర్వహక్కులు మీకు కలిగి ఉండేలా, భవిష్యత్తులో మీకు ఎటువంటి అవసరం వచ్చినా, అంటే ఎటువంటి అవసరాలు రాకూడదు, ఈ స్థలాన్ని కూడా వేరే వ్యక్తులు కట్టబెట్టేటువంటి ఆలోచన. కానీ కష్టం కలిగేటప్పుడు ఆ కష్టం నుంచి బయటికి రావడానికి తల్లిదండ్రులు ఇచ్చిందనైనా మనం ఏ కార్యక్రమాలు చేసుకుంటాము, లేదు వంశపారంపర్య గురించి చేసుకుంటాము. అలాగే ఎప్పుడైనా కష్టం అనేటువంటిది వస్తే ఇది కూడా మీకు ఒక రక్షణగా నిలబడేదానికి, సర్వహక్కులు మీకు కల్పించేదానికి మీ తోడబుట్టినటువంటి అన్నదమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రభుత్వం తాలూకా సొంత ఖర్చుల్ని పెట్టి రిజిస్టర్ ఆఫీస్లో మీ పేరుని రిజిస్టర్ చేయించి ఆ పట్టాలని పూర్తి స్థాయిలో మీకు ఇచ్చే కార్యక్రమమే ఈరోజు. ఇది ఒక మన కోటపాడికే కాదు, మన మండలానికి సంబంధించి ఏ గ్రామాల్లో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలన్నింటినీ కూడా లిస్టు కాబట్టి ఆ పత్రాలు ఇక్కడ ఎక్కడో దగ్గర ప్రారంభిస్తారు. కాబట్టి కోటపాడులోనే నూతనంగా మన ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మీరు ఆనందపడే విధంగా, మీరు సంతోషపడే విధంగా, మా తోడబుట్టిన అన్నదమ్ముడు మా రక్షణగా నిలబడి ఈరోజు సర్వ హక్కుల్ని కూడా మా చేతుల్లో పెడతాననేటువంటిది ఒక ఆనందం తెచ్చేసే కార్యక్రమంలో ఈరోజు ఆ పట్టాలని ఇక్కడ నేనైతే 4 ఇచ్చేస్తాను. నేను మిగతా